తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ అస్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భీమవరంలోని గ్రాండ్ లీలాకృష్ణల అవగాహన సదస్సు నిర్వహించారు. అస్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ చీఫ్ అండ్ డైరెక్టర్ డాక్టర్ డి రఘునందన్ రావు లైఫ్ స్టైల్ అండ్ క్యాన్సర్ అనే అంశంపై మాట్లాడారు. ప్రముఖ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ గెంటే విక్రమ్ కుమార్ రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఏపీఐ భీమవరం శాఖ కార్యదర్శి డాక్టర్ నాగిడి హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అత్యంత అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్యులచే ఇటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా వైద్యుల్లో మరింత అవగాహన కలుగుతుందని అన్నారు. భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గాదిరాజు గోపాలరాజు, ఏపీఐ భీమవరం ప్రెసిడెంట్ డాక్టర్ గీతావాణి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసరాజు, కోశాధికారి డాక్టర్ ఐశ్వర్య, వైద్యులు అమూల్య, బివి రాజు, జేఎస్ కుమార్, విజయానంద్, నర్సాపురం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురళి, రమేష్, లక్ష్మీపతిరాజుతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇవాళ ఇక్కడ మనం లైఫ్ స్టైల్ అండ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేందుకు వచ్చాం. లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలి, మనం జీవించే విధానం. అంటే మనం తినే తిండి, మనం తాగే నీరు లేదా తీసుకునే పొగాకు, ఆల్కహాలు, మన బరువు, మన అలవాట్లు, అట్లానే ఎలాగైతే మనకి స్థూలకాయం మూలకంగా జబ్బులు వస్తాయో అలాగే ఈ క్యాన్సర్ని కూడా గుండె జబ్బులతో పాటు, డయాబెటీస్తో పాటు స్థూలకాయం మూలకంగా వచ్చే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద భావించవచ్చును. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎలాగ మనం కంట్రోల్ చేయవచ్చును అనే దాని గురించి చర్చించడానికి ఇవాళ ఇక్కడ మనం సమావేశం అయ్యామన్నమాట. అందులో ముఖ్యంగా మనం గమనించాల్సినవి ఏమిటి అంటే, మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, మనం ఎలాగైతే పొగాకు నుంచి, మద్యం నుంచి దూరంగా ఉండాలి, ఎలాగైతే మన బరువు మనం మెయింటైన్ చేయాలి, మనకి కావాల్సినంత వయసుకి తగ్గట్టుగా ఎంత వ్యాయామం కావాలి, అట్లానే మనం ఒక స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం అనేది ఎంత ముఖ్యము, ఆఖరిగా క్యాన్సర్ రాకుండా చిన్న వయసులోనే ప్రివెన్షన్కి ఎటువంటి టీకాలు వేసుకుంటే క్యాన్సర్ రాకుండా మనం నివారించవచ్చును అనే దాని గురించి చర్చించుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ విక్రమ్ కుమార్, హెమటాలజిస్ట్, అశ్విన్స్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు భీమవరంలో మన ఫిజిషియన్స్ అందరికీ రక్తం సంబంధించిన వ్యాధుల పట్ల, హెమటాలజీ ప్రాబ్లం పట్ల అవగాహన పెంపొందించడానికి ఈరోజు భీమవరం రావడం జరిగిందండి. సో రక్తంకి సంబంధించిన సమస్యలలో అత్యంత సాధారణంగా గమనించేది మనము రక్తహీనత. అది కూడా దాదాపు మీరు రీసెంట్ WHO లెక్కల ప్రకారం ప్రతి 10 మందిలో దాదాపు 7 మంది ఆడవాళ్ళలో ఈ రక్తహీనత అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. చాలా సాధారణమైన కారణం ఈ రక్తహీనతకి ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. సో ఒక వ్యక్తికి రక్తహీనత ఎలా ఉంది, అనీమియా అంటాం దాన్ని, ఎలా తెలుసుకుంటాము అంటే మీరు ముందు కన్నా చలాకీగా పనిచేయలేకపోవడం, కొంత దూరం నడిచినా కూడా మీకు ఆయాసం రావడము, కాళ్ళల్లో వాపులు, జుట్టు రాలడము, ముందులాగా శక్తి అంత ఎనర్జెటిక్గా పనిచేయకపోవడము, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే మీరు బ్లడ్ టెస్ట్ అంటే CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఉంటుంది, అది చేయించుకోవాలి. అందులో మీకు హిమోగ్లోబిన్ అనే ఒక ఉంటుంది, అందులో అది కనుక మీకు 11 కన్నా తక్కువగా ఉన్నట్టయితే మీలో రక్తహీనత అనేది ఉంటుంది. సో ఇలాంటిది మీకు హిమోగ్లోబిన్ 11 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా లోకల్ ఫిజిషియన్ కానీ, హెమటాలజిస్ట్ కానీ కలిసినట్టయితే ఎందుకు వచ్చింది రక్తహీనత, ఐరన్ సమస్య వలన లేదంటే వేరే ఏదైనా సమస్య వలన అని వాళ్ళు టెస్టులు చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఇంకా రక్తానికి సంబంధించిన చాలా సాధారణమైన సమస్య ఇష్యూ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్. సో ఈ బ్లడ్ క్యాన్సర్స్ని మనం లుకీమియా, లింఫోమా అంటాం. సో ఇవి ఒక మనిషికి వచ్చే అన్ని క్యాన్సర్లలో ఇప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైనవి ఏంటి అంటే లుకీమియాస్. ఇవి పిల్లల్లో అండ్ పెద్దవాళ్ళలో చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో ఎలా తెలుస్తుంది మనకు ఈ లుకీమియా, ప్రతిసారి టెస్ట్ చేయించుకోవాలి అంటే అవసరం లేదండి. మీకు మాటిమాటికి జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, మెడలో కానీ చంకల్లో కానీ కాళ్ళ గజ్జల్లో కానీ గడ్డల్లాగా ఏర్పడము, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి దాంట్లో మనకు క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయని చూసి చెప్తారు. అన్ని రక్తంకి సంబంధించిన క్యాన్సర్లకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది.
అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఏపీఐ నుంచి భీమవరం బ్రాంచ్ నుంచి ఈరోజు అశ్విన్స్ హాస్పిటల్ హైదరాబాద్ వారు రెండు సంయుక్తంగా ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఈ సెమినార్ ఏంటంటే దీని మెయిన్గా హెమటాలజీకి సంబంధించిన డిజార్డర్స్, ఈ ల్యూకేమియాస్ కానీ రక్తహీనతకి సంబంధించింది కానీ, క్యాన్సర్ రిలేటెడ్గా మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్ గారు అండ్ హెమటాలజిస్ట్ కూడా వచ్చారు. ఈరోజు దాని స్పీచ్ ఈరోజు భీమవరం ఏపీఐ కాకుండా పాలకొల్లు, నర్సపూర్ ఏపీఐ మెంబర్స్ కూడా దీనికి అటెండ్ అవుతున్నారు. ఇందులో ఏపీఐ ప్రెసిడెంట్గా డాక్టర్ గీతావాణి గారు ఉన్నారు, సెక్రటరీగా డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ అండ్ ఇందులో ట్రెజరర్గా డాక్టర్ ఐశ్వర్య గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఈ విధంగా ఈ అందరూ కలిపి భీమవరం ఏపీఐతో పాటు అశ్విన్స్ హాస్పిటల్ వారు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమందికి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు డాక్టర్స్లో కూడా లేటెస్ట్గా ఉండే లేటెస్ట్ ట్రెండ్స్, ట్రీట్మెంట్లో లేటెస్ట్ ట్రెండ్స్ కూడా ఇందులో ప్రజెంట్ ఏం నడుస్తున్నాయని కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల రేపొద్దున చాలా మంచి సర్వీస్ ఇవ్వడానికి కూడా అవకాశం జరుగుతుంది. ఈ అశ్విన్స్ వారి హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు మనకి అందుబాటులో నెల వచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ విధంగా రేపొద్దున భీమవరంలో కూడా మనకి మెడికల్ ఆంకాలజీ నుంచి చాలా వరకు కేసెస్ కూడా మనం రిఫర్ చేయడానికి కానీ, లేదంటే అక్కడ నుంచి వారి యొక్క అడ్వైస్తో మనకి ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. చర్మ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరూ చర్మ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని ఆనంద బ్లడ్ బ్యాంక్ వీధిలో ప్రియాంక స్కిన్ కేర్ సెంటర్ వద్ద పౌర్ణమి సందర్భంగా గురువారం ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. చర్మంపై ఎక్కడైనా ఏదైనా తేడా కనిపిస్తే వైద్యును సంప్రదించాలని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ ప్రియాంక వర్మ మాట్లాడుతూ చర్మ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తిస్తే త్వరగానే నయం చేసుకోవచ్చునని, చర్మ వ్యాధులు నిర్లక్ష్యం చేయకూడదని, పరిశుభ్రత అనేది తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అనంతరం 112 మంది మున్సిపల్ సచివాలయ సిబ్బందికి ఉచిత చర్మ సంబంధిత పరీక్షలు నిర్వహించారు. డీటీడీసీ బాబు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున రాఘవరాజు ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం హోమం చేస్తున్నామని అన్నారు. పిఎస్ఎన్ రాజు హాస్పిటల్ సిబ్బంది, డీటీడీసీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన భీమవరం పట్టణంలోని శ్రీరాంపురంలో ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక స్కిన్ క్లినిక్లో ఈరోజు ఫ్రీ క్యాంపు, అంటే మన మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ, అలాగే వార్డు సచివాలయాలయం ఉన్నటువంటి సెక్రటరీస్ అందరికీ కూడా ఫ్రీ క్యాంపు ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా చాలా ఆనందం తెలియజేస్తున్నాను. గతంలో కూడా 2 times వీళ్ళు ఫ్రీ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు ఆంకాలజీకి సంబంధించి ఆనంద ఇంటి దగ్గర పెట్టారు. అలాగే ఇక్కడ డెర్మటాలజీకి సంబంధించి ఈరోజు పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి రోజు కూడా పెడుతున్నామని చెప్తున్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ ప్రియాంక గారికి, వాళ్ళ ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రియాంక. ఈరోజు ప్రియాంక స్కిన్ క్లినిక్లో ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అండ్ ఈ ఫ్రీ క్యాంప్ ఆరంభించిన కమిషనర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈరోజు మున్సిపల్ స్టాఫ్కి మరియు సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫ్రీ మెడిసిన్ కూడా అందిస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గజ్జి, తామర లాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఫ్రీ క్యాంప్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. ఈరోజు 33వ వార్డులో నిర్వహించినటువంటి ప్రియాంక స్కిన్ హాస్పిటల్లో అందరూ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఉచితంగా ఫ్రీ క్యాంపులో స్కిన్ హాస్పిటల్లో మేము ఉచిత క్యాంపులో అందరం కూడా చూపించుకోవడం జరిగింది. డాక్టర్ గారు ప్రత్యేక అభినందనలు. మా సచివాలయం స్టాఫ్ అందరి నుంచి కూడా అభినందనలు. కమిషనర్ గారికి మా ధన్యవాదాలు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ ప్లాస్టిక్ రహిత సమాజంగా చేయడానికి చేస్తున్న అవగాహన కార్యక్రమం విశేష స్పందనతో సాగుతోందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ నరహర్శెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. భీమవరంలోని ఎలక్ట్రికల్ కార్యాలయం
ఆర్టీసీ డిపో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీ విజ్ఞాన వేదిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నెల రోజులుగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ 2 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, ప్లాస్టిక్ ను కూడా నిషేధించామని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞ నిర్వహించి 150 మందికి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి శ్రీనివాసరావు, పి శ్రీనివాస్, జిల్లాలోని 6 ఆర్టీసీ డిపో మేనేజర్లు, ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్లాస్టిక్ని వాడటం పూర్తిగా మానివేసి అందరూ కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి అనేది సహాయం మనం చేయాలి. అందరూ కూడా ఇది మంచి ప్రోగ్రాము. భవిష్యత్ తరాలకి పంటలు పండాలన్న ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ అనేది పెరిగిపోతుంది. దాన్ని నివారిస్తూ మనం గవర్నమెంట్ ఇచ్చిన దానికి ప్రతి ఒక్క వ్యక్తిగత శ్రద్ధ అనేది అవసరం. అందరం కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటాం. జనరల్గా మా ఇంట్లో అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కువ వాడడం, అందరం కూడా ఇలాగ వాడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని భావితరాలకి ప్లాస్టిక్ వాడకుండా భావితరాల వారికి బలమైన జీవన విధానాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటూ, ఈ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో మన భీమవరాన్ని ఆదర్శం తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ జై హింద్. మా డిపార్ట్మెంట్లో కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసి నిషేధించి మేము మామూలు సాంప్రదాయ పద్ధతిలో మిగతా మన ఈ క్లాత్ టైపు బ్యాగ్సే వాడటం స్టార్ట్ చేసాము. ఇది మంచి కార్యక్రమం. దీనివల్ల చాలామంది ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. మా డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి మేము క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ పాపం క్యూర్ అయ్యే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. సో అందరూ దయచేసి మానవతా దృష్టిలో ఆలోచించి మనం ప్లాస్టిక్ని నిరోధించగలిగితే క్యాన్సర్ బారి నుండి మనం బయటపడే వాళ్ళం అవుతాము. సో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. తప్పనిసరిగా మీరు ఏదైతే కృషి చేస్తున్నా దానికి సపోర్ట్ ఆర్టీసీ తరఫున మేము ఇస్తాం. మా ఎంప్లాయీస్ తరఫున అలాగే బస్ స్టాండ్ల ప్రయాణికులు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ, ఈ ప్లాస్టిక్ వాడకం నిషేధించే దాని మీద అవేర్నెస్ తీసుకొస్తాం. తప్పనిసరి మా వాళ్ళందరితో కూడా మీరు సప్లై చేస్తే ఇటువంటి క్లాత్ సంబంధించిన బ్యాగ్స్ని వాడేలాగా మేము కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తామని, అలాగే మీరు ఇటువంటి ఎన్ని మంచి కార్యక్రమాలు ముందు చేయాలని ఆశిస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా ప్లాస్టిక్ రహిత సమాజంగా చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు జిల్లా స్థాయి, భీమవరం స్థాయి, మరి అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయం, ఇంజనీర్స్, సిబ్బంది, ఉద్యోగులు అందరితోటి కూడా డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ యూనిట్ తోటి భీమవరం మున్సిపల్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన ఏమీ లేదు. దీనికి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందండి అని నిర్ధారణ చేశారు. అది కూడా కాకుండా క్యాన్సర్ కేసులు డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఇది ప్లాస్టిక్ వల్ల వచ్చిందని చెప్పేస్తున్నారు. అటువంటి భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుచేత ఈ ప్లాస్టిక్ని మరి మనం వాడకుండా ఈ గుడ్డ సంచులనే వాడాలి, ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని సర్జించి ముందుకు రావాలని చెప్పేసి ఈ అవగాహన కార్యక్రమంలో మన ఎలక్ట్రికల్ సిబ్బంది మొత్తం అందరూ కూడా పాల్గొని వారు కూడా స్పందించి ఈ కార్యక్రమానికి మేము కూడా ప్రచారం చేస్తామని చెప్పడం అనేది గొప్ప విషయం. మరి ఎలక్ట్రికల్ డిఈ వెంకటేశ్వరరావు గారికి, ఏఈ శ్రీనివాసరాజు గారికి, తదితరులందరికీ కూడా పేరు పేరున ఇంజనీర్స్ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ మీరు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలని, అలాగే 3వ శనివారం చేసే కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రతి శనివారం కూడా 3వ శనివారం మంచి కార్యక్రమం చేపడుతున్నారు వాళ్ళు. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా డిపార్ట్మెంట్లో తరతం భేదం లేకుండా చేస్తే ఇలాంటివన్నీ సరిగట్టచ్చు. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. గురువారం ఆయన కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో కళాశాల వార్షికోత్సవ వివరాలను మీడియాకు వివరించారు. వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కళాశాల పాలకవర్గం అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి రామకృష్ణ, నిశాంత్ వర్మలతో పాటు యాజమాన్య ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు.
నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ సాయంత్రం కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ మీట్ కూడా జరుగుతుందన్నారు. అదేవిధంగా 15వ తేదీ శనివారం రాత్రి కళాశాల ప్రాంగణంలో కల్చరల్ మీట్ జరుగుతుందని పేర్కొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా ఇటీవల కళాశాల విద్యార్థులు సాధించిన విజయాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అతిథులతో పంచుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆల్మోస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎండ్ అయిపోతున్నాయి. సో రేపు 15వ తారీఖున యాన్యువల్ డే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సెలబ్రేట్ చేయడం జరుగుతున్నది. అలాగే 14వ తారీఖున స్పోర్ట్స్ డే అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా జరుగుతాయి. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ మధ్యనే వెరీ రీసెంట్గా ఏఐసిటి ఐడియా ల్యాబ్ అక్కడ ఢిల్లీలో టెక్ ఫెస్ట్ కండక్ట్ చేశారు. దాంట్లో ఒక 100 స్టాల్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ 100 స్టాల్స్లో మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది. ఆ స్టాల్స్ని ఏఐసిటి చైర్మన్ గారైన సీతారాం గారు సందర్శిస్తూ మన స్టూడెంట్స్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రూరల్ ఏరియాలో కూడా ఇంత వర్క్ జరుగుతుందని చెప్పి కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పారు. అది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్. ఇటువంటి అన్నీ కూడా రేపు పొద్దున్న యాన్యువల్ రిపోర్ట్లో మన ప్రిన్సిపల్ గారు చదవడం కూడా జరుగుతుంది. ఏదైతే యాక్టివిటీస్ అవసరంలో ఏదైతే జరిగినాయో అన్నీ కూడా యాన్యువల్ రిపోర్ట్ ఇస్తాం. కాబట్టి అందరూ టీచర్స్, స్టాఫ్, అలాగే స్టూడెంట్స్ అందరూ కలిపి ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 15వ తారీఖు శనివారం మా కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. 45వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్స్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గారు అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ భీమవరం ఆయన పులపర్తి రామాంజనేయులు గారు, అజిబాబు గారు ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఇతర మెంబర్స్ కూడా వస్తారు. సెలబ్రేషన్స్ని యాన్యువల్ డే సెలబ్రేషన్స్ని బాగా ఘనంగా స్టూడెంట్స్, స్టాఫ్, హెచ్ఓడీస్ అందరూ అటెండ్ అయ్యి అది బాగా ఘనంగా నిర్వహించి మనం ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేసి ఆ రోజు ఈవినింగ్ ఏమో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి బాగా సక్సెస్ చేస్తారని కోరుతున్నాను. మళ్ళీ రేపు 14వ తారీఖు సాయంకాలం స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర మంత్రిని పరామర్శించిన పలువురు రాజకీయ ప్రముఖులు. భగవంతుని దయ వల్లే స్వల్ప గాయాలతో బయటపడ్డానన్న శ్రీనివాస్ వర్మ. విద్యుత్ సమస్య, టిట్కో ఇళ్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ఈ నెల 15 నుంచి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్. హైదరాబాద్ అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా భీమవరం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలో వైద్యులకు అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.